హాయ్ అండి. బెల్లం పాకంతో గోరింటాకు అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడే గోరింటాకు అనేది మన చేతికి పెట్టుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్లోనే మన చేతిలో అయితే ఎర్రగా గోరింటాకు లాగా ఉంటుంది. న్యాచురల్ గోరింటాకు లాగా ఉంటుందండి. దీనికి కావాల్సింది కేవలం షుగరు, వాము, కుంకుమ, ఈ మూడే అనమాట. షుగర్ అయితే మన ఇష్టం, ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. దాంట్లో వాము అయితే తీసుకుని ఇలా షుగర్ని వాముని అయితే కలిపేసుకోవాలి. పంచదార, వాము ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఒక గిన్నె, మనం వాడని గిన్నె ఒకటి తీసుకొని ఆ గిన్నెలో అయితే ఇలా గ్లాస్ సెంటర్లో పట్టేలాగైతే చూసుకొని చుట్టూ ఇలా చక్కెర వాము కలుపుకున్నాం కదా, అదైతే చుట్టూ మనం వేసుకోవాలన్నమాట. ఇంకా గ్లాస్ తీసేసి మొత్తం అయితే ముందు ఇదంతా వేసేసుకొని మధ్యలో అయితే మొత్తం గ్లాస్ పట్టే విధంగా అయితే హోల్లా చేసుకొని చుట్టూ ఇది ఉండేలాగా చూసుకోండి. సెంటర్లోనే పెట్టాలి గ్లాస్ అనేది. అప్పుడే మనకి ఆవిరిగా కరిగి వాటర్ అనేది ఆ లిక్విడ్ ఆ గ్లాస్లో పడుతుంది. కాబట్టి గ్లాస్ అనేది సెంటర్లో ఇలా చూసుకొని పెట్టుకుంటే ఆవిరికి వాటర్ అనేది గ్లాస్లో పడుతుంది అనమాట. ఇంక ఇలా అంతా పెట్టేసుకున్నాకైతే ఈ గిన్నె మీద పట్టేలాగా ఒక గిన్నె తీసుకొని ఆ పైన పెట్టిన గిన్నెలో అయితే నీళ్ళతో అయితే నింపుకోవాలన్నమాట. ఈ నీళ్లు కాగే కొంది ఆ షుగర్ అంతా కూడా కింద కరిగి ఆవిరిగా మొత్తం గ్లాస్లో పడుతుంది అనమాట. నీళ్ళైతే కొంచెం వేడైనాక ఇంకా స్టవ్ బంద్ చేసుకొని చూస్తే చక్కగా ఇలా అయితే ఆ లిక్విడ్ అనేది ఆవిరిగా కరిగి గ్లాస్లో పడింది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలన్నమాట. ఇది బాగుంటుందన్నమాట. ఆ గిన్నె మళ్ళీ మనం క్లీన్ చేసుకోవచ్చు. దాని మీద ఉన్న హాట్ వాటర్ పోస్తే చక్కగా అది క్లీన్ అయిపోతుంది. ఇంక ఈ లిక్విడ్ అంతా కూడా ఒక గిన్నెకి తీసేసుకొని ఇది అప్పటికప్పుడే పెట్టుకోవచ్చు, నెక్స్ట్ డే పెట్టుకోవచ్చు, 15 డేస్కి పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నేనైతే దీంట్లోకి ఎర్రగా ఉన్న కుంకుమ అయితే తీసుకుంటే బాగా ఎర్రగా వస్తుందన్నమాట. ఇంకా కుంకుమ అయితే ఒక 2 స్పూన్లు తీసుకొని కలిపేసుకున్నాను. మనకి క్వాంటిటీ తెలుస్తుంది ఎలా కలపాలి అని చెప్పేసి. అంత థిక్గా వచ్చేంత వరకు అయితే చక్కగా అంతా కూడా కలిసేలాగా కలిపేసుకుంటే గోరింటాకు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇంకా ఈ గోరింటాకునైతే ఇంకా మనం చుక్కలుగా పెట్టుకోవచ్చు, డిజైన్ వేసుకోవచ్చు, ఎలా అన్నా చేసుకోవచ్చు. ఇది 15 డేస్ వరకు 1 మంత్ వరకు అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు బాటిల్లో వేసుకొని. ఇంక ఇలా అంతా కలిపేసుకున్నాను నేనైతే. దీన్నైతే ఇంకా మా పాప చేతులకు అయితే పెడుతున్నానండి. బాగుంటుంది. కోన్ కన్నా ఇది పెట్టుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇలాంటి కెమికల్స్ ఏమి లేకుండా ఉంటుంది కాబట్టి న్యాచురల్ గోరింటాకు ఇలా పెట్టుకుంటే పిల్లలు ఒక 5 మినిట్స్లో అయితే మళ్ళీ తీసేసిన చేతులు అనేది రెడ్గా బాగా పండుతాయి. గోరింటాకు లాగానే ఉంటుందండి, బాగా పండుతుంది అనమాట. మనం కుంకుమ వేసుకునే దాన్ని బట్టి దానికి కలర్ అనేది వస్తుంది. మంచి రెడ్ కలర్ కుంకుమ వేసుకుంటే బాగా రెడ్గా పండుతుంది అనమాట. నేనైతే ఇలా పెట్టుకున్నా. ఒక 5 మినిట్స్ పెట్టేసుకొని చక్కగా అయితే కడిగేసుకుంది మా పాప అయితే. 2 చేతులకు అయితే పెట్టానండి. 5 మినిట్స్కే ఇలా మంచిగా డార్క్గా ఆరెంజ్ షేడ్లో అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మంచి కలర్ వచ్చేసిందండి. ఇలా గోరింటాకుని అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నా చేతికి అయితే ఇలా మంచిగా వచ్చిందండి, కలర్ మారిందనమాట. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోమాకండి. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.